హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య నగలు తాకట్టు పెట్టిందని రిసిప్ట్ తీసుకొచ్చి భోజనం చేస్తున్న అందరికీ కూడా చూపించి పెద్ద రచ్చ అయితే మొదలు పెడుతుంది రుద్రాని. అప్పుడే రాజ్ ఇంకా కోపంగా, నీకింక వేరే పనేం ఉండదా అత్త? నీ మనవడిని కడుపులో మోస్తున్న నీ కోడలికి చక్కగా శ్రీమంతం జరిగింది. అంత సంతోషంగా ఉన్న టైంలో ఏదో ఒక రచ్చ చేయకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండలేవా? మా అత్తగారి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రచ్చ చెయ్యాలా అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే రుద్రాని, ఇది మరీ బాగుందిరా, నీ భార్య చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నువ్వు నన్నంటున్నావా అని అంటుంది. ఇంతలో అపర్ణ, కావ్య ఎలాంటి తప్పు చెయ్యలేదు, ఇప్పుడేంటి కావ్య నగలు తాకట్టు పెట్టిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ కావ్య తనంతట తను నగలు తాకట్టు పెట్టలేదు, నేనే తాకట్టు పెట్టమన్నాను అని చెప్తుంది. దాంతో అందరూ కూడా షాక్ అవుతారు. నువ్వు చెప్పడం ఏంటపర్ణ అని ఇంద్రాదేవి అడిగితే, అవునత్తయ్య, మొన్న హాస్పిటల్ బిల్లు లేట్ అవుతుందని, ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుందని బిల్లు కట్టకపోతే ఎక్కడ ట్రీట్మెంట్ ఆపుతారో లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నేనే నగలు తాకట్టు పెట్టి ఆ బిల్లుని కట్టమన్నాను. అందుకే అలా కట్టారు. అయినా ఇందులో కావ్య ప్రమేయం ఏమి లేదు, నేను చెప్తేనే చేశారు. ఇదంతా చెప్పాల్సినంత పెద్ద విషయం కాదులే అనుకొని నేను చెప్పలేదు, కానీ ఈ రుద్రాని దీన్నే తీసుకొని ఏదో పెద్ద కొంప మునిగిపోయినట్టుగా ఇంత పెద్ద రచ్చ చేస్తుందని నేను అనుకోలేదు అత్తయ్య అని అంటుంది. అప్పుడే ఇంద్రాదేవి, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇక ఎప్పటికైనా మాట్లాడింది చాలు కానీ ఇక నోరు మూసుకొని వెళ్ళండి అని చెప్పేసి రుద్రాణిని తిట్టేసి ఇక అందరూ భోజనాలు చేసి అక్కడి నుండి అయితే దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తారు. ఇక కావ్యని గార్డెన్లోకి పిలిచి ఇంద్రాదేవి అపర్ణ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే అపర్ణ చాలా ఆవేశంగా, అసలు నగలు ఎందుకు తాకట్టు పెట్టారు అని అంటే, అత్తయ్య మీరే అక్కడ చెప్పారు కదా అని చెప్తూ ఉంటే, అక్కడ నేను చెప్పింది అబద్ధం, ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పు అని అడిగితే, అత్తయ్య మీ నమ్మకాన్ని పోగొట్టుకునే పని నేనేం చెయ్యలేదు అని అంటుంది కావ్య. కానీ ఇప్పుడు పోయింది, ఇప్పుడు కూడా ఇంకా నువ్వు మాట దాటేసి నిజం ఏంటో చెప్పాలని అనుకోవడం లేదు. ఈ రోజుతో నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇక అపర్ణ అన్న మాటకి కావ్య తన రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ వచ్చి ఇదంతా కూడా చూసి ఏమైంది అని అడిగితే జరిగింది చెప్పేసరికి ఇక అంత బాధపడుతున్న కావ్యం చూసి తట్టుకోలేకపోతాడు రాజ్. ఇక రెండవ మాట కూడా మాట్లాడకుండా ఏం జరిగితే అదే జరిగింది అని అనుకుని హాల్లోకి వచ్చి ఇంట్లో అందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు. ఏంట్రా ఏమైంది, ఎందుకు పిలిచావు అంటూ అందరూ కూడా హాల్లోకి వస్తారు. అప్పుడే ఇన్నాళ్ళు జరిగిందేంటో చెప్పకుండా ఈ సమస్యని, ఇంత పెద్ద సమస్యని పరిష్కరించాలని నేను కళావతి అనుకున్నాం, కానీ ఈరోజు మా అమ్మ కావ్యని ఎంతో నమ్ముతుంది, అలాంటిది ఈరోజు కళావతి తన నమ్మకం పోగొట్టుకుందని మా అమ్మ ఇలా తనపై కోపడ్డం వలన కళావతి బాధపడింది. ఇలాంటి టైంలో కూడా నేను ఇంకా ఓపెన్ అయి జరిగింది చెప్పకపోతే ఇంకా ఈ ఇంట్లో ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో, నా భార్యను అందరూ కలిసి ఎన్ని మాటలు అంటారో, అందుకే ఇవన్నీ తట్టుకోలేకే నేను జరిగింది చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఏం జరిగింది రాజ్, ఏంటో చెప్పు అని అడుగుతాడు సుభాష్. ఇక సీతారామయ్య పెట్టిన 100 కోట్ల ష్యూరిటీ అప్పు గురించి చెప్పేస్తాడు రాజ్. దాంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. అదేంట్రా, మరి ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకపోవడం ఏంటి అని అడిగితే, ఇప్పటికే ఇంట్లో చాలా బీభత్సాలు చెలరేగుతున్నాయి కదా డాడ్, ఈ విషయం తెలిస్తే ఎవరు ఊరుకోరన్న విషయంతోనే, ఈ విషయం తెలిస్తే రుద్రాని అత్త ధాన్యలక్ష్మి పిన్ని ఇద్దరు ఇంకా ఎంత గొడవ చేస్తారోనని అనుకునే నెమ్మదిగా ఈ సమస్యను మేమే పరిష్కరించాలనుకున్నాం. ఇంట్లో జరిగే ప్రతి వాటికి ఇదే కారణం, ఇప్పటికైనా అర్థమైందా అని అంటే అప్పుడే ప్రకాశం, అదేంట్రా, నా భార్య ఏదో అంటే దానికి నేను సపోర్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు? నాన్నగారి వారసులుగా ఆయన ఆస్తులు పంచుకోవడమే కాదు, అప్పులు కూడా పంచుకుంటాం, అందరం కలిసే ఉమ్మడి ఆస్తి మీదే ఆ అప్పును తీరుద్దాం, నాన్నగారి మాట నిలబెడదాం అని ప్రకాశం అంటే, నేను దీనికి ఒప్పుకోను అంటుంది ధాన్యలక్ష్మి. నోరెత్తావంటే నాలుక చీరేస్తానంటాడు ప్రకాశం. దాంతో సైలెంట్ అయిపోతుంది. అప్పుడే కావ్య, తప్పు చేశారండి, ఎందుకిలా అనవసరంగా అందరి ముందు ఈ విషయం బయట పెట్టారు అని అనుకుంటూ కావ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణ కావ్య దగ్గరకు వచ్చి, అనవసరంగా నిన్నందరం తప్పుగా అనుకున్నాం, కానీ నువ్వు ఇదంతా చేసింది ఈ విషయం కోసం, తాతయ్య గారి పరువు కాపాడడం కోసం అని మాకు తెలియదు కదా. ప్రకాశం అన్నట్లు ఉమ్మడి ఆస్తి మీదే ఈ అప్పును తీర్చండి అని చెప్తారు ఇంట్లో అందరూ. రుద్రానికి మాత్రం అది ఎంత మాత్రం నచ్చదు, కానీ దాన్ని ఖండించే హక్కు తనకు లేకపోవడం వల్ల సైలెంట్ అయిపోతుంది.
ఇంతలో ధాన్యలక్ష్మి తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది జరిగిన దాని గురించే. ఏంటి ఇప్పుడు 50 కోట్ల అప్పుని మేము సర్దుకోవాలా, అనవసరంగా మాకే కదా నష్టం అని అనుకుని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ప్రకాశం రాగానే, ఏంటండి మీరు ఎందుకు అప్పు తీరుస్తామని ఒప్పుకున్నారు అని అడిగితే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు నువ్వు ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటో తెలుసా, వెళ్ళి కావ్యకి సారీ చెప్పు. తన అంత బ్యాలెన్స్గా అన్నింటినీ చక్కదిద్దుకుంటూ వస్తుంటే, అకౌంట్లో ₹1 లేకపోయినా ఇంటిని అంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంటే నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో తనపై నిందలు ఎలా వేయాలనుకుంటున్నావు? చూడు, మర్యాదగా వెళ్ళి కావ్యకి సారీ చెప్పు. ఈ పరిస్థితులన్నీ చక్కబడేంత వరకు నువ్వేం మాట్లాడొద్దు. అలా గనక చెప్పకపోతే నువ్వు నీ పుట్టింట్లో ఉంటావు, ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక కావ్య దగ్గరికి వెళ్ళి నిజంగానే సారీ అయితే చెప్తుంది. మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు చిన్నత్తయ్య, పరిస్థితులను అర్థం చేసుకుంటే అంతే చాలు అని చెప్తుంది కావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.